దివ్య ప్రియతమని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే పుస్తకాన్ని గత కొద్ది వారాలుగా చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున 2వ ఉపన్యాసం అంటే 4 డిసెంబర్ 27 నాడు దాన్ని మొదలుపెట్టి మధ్యలో ఆగాం. క్లుప్తంగా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొని ఈ రోజు విషయంలోకి వెళ్దాం. బాబా ఏం చెప్తున్నారంటే, సత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయాణంలో 4 దశలున్నాయి. మొట్టమొదటి దశ బాహ్య అనుసరణకు సంబంధించిన దశ. తంతులు, కర్మకాండలు, సంప్రదాయములు, ఆచారములు, మత నియమములు, ఆధ్యాత్మిక గ్రంథాలు, వాటిని పఠించడము, ఇవన్నీ కలిపి దీన్ని షరియత్ అని పేరు పెట్టారు బాబా. ఇది ఇస్లాం మతములో వాడబడినటువంటి భాష అయినప్పటికీ అన్ని మతాలకి సూట్ అవుతుంది ఇది అన్నారు బాబా. బాహ్య అనుసరణకు సంబంధించినటువంటి విభాగం ఒకటో. ఇందులో అనేక జన్మలు గడవగా 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 ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశిస్తాడు. దానిని తరీకత్ అన్నారు. అంటే ఆధ్యాత్మిక మార్గము అంటే అప్పటి వరకు మానవుడు భగవంతుడి వైపు ముఖం పెట్టకుండా ప్రపంచం వైపు మొహం పెట్టి భగవంతుడిని వెన్ను వైపు ఉంచుతాట. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించగానే కళ్ళు పెట్టి భగవంతుడిని చూసేలాగా మొహం తిప్పుతాట. అందుకని సీయింగ్ అన్నారు. భగవంతుడిని చూసే దిశగా ప్రయాణం అని 2వ దశ పెట్టారు. అక్కడ కొన్ని జన్మలు గడిచిన తర్వాత 5-6 భూమికలలోకి వెళ్ళాక ఆధ్యాత్మిక ఉన్నత భూమికలలో ప్రవేశించాక అక్కడ అసలైన జ్ఞానము సంప్రాప్తిస్తుంది అన్నారు. దాన్ని మరేఫత్ అన్నారు, జ్ఞాసిస్ అన్నారు ఇంగ్లీష్లో. అక్కడ కొన్ని జన్మలు గడిచిన తర్వాత బ్రహ్మానుభవము, దాన్ని హకీకత్ అన్నారు. ఈ 4 చెప్పుకుంటూ వచ్చారు బాబా వివరంగా. అలాగే బాబాయే స్వయంగా కొన్ని ప్రశ్నలు వేశారు ఈ కుర్రోళ్ళని ఉద్దేశించి. ఆయనే ఆన్సర్లు చెప్పారు. ఇప్పుడు ఇన్ని మతాలు ఎందుకు వచ్చి? ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మతం ఏర్పడింది. అందరూ ఒకేలాగా చెప్పొచ్చు కదా, ఎందుకు భిన్నంగా చెప్పారు? అది కూడా బాబా ప్రశ్నించారు. దానికి కాలమాన పరిస్థితులకు అనుగుణముగా, వాళ్ళ జీవన శైలికి అనుగుణముగా ఆయన సందేశం మారుతూ ఉంటుంది, ఆయన ఇచ్చేటువంటి మార్గం మారుతూ ఉంటుంది అని బాబా చెప్పారు. ప్రతి ప్రవక్త, ప్రతి అవతారుడు ఇదే చేస్తూ ఉంటాడు. ఆయన వచ్చే ముందు మొత్తం అంతా సమీక్షించుకుని, ఓహో వీళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు, ఈ పరిస్థితిలో ఉన్నారు, దీనికి అనుగుణంగా ఉండాలి నా కార్య విధానం, నా సందేశం అని దానికి తగినట్టుగా మార్చుకొని వస్తాడు. మనం బోలుడు ఉదాహరణలు కూడా నిన్న చెప్పుకున్నాం. వీ నీడ్ టు మార్క్ అండ్ అండర్స్కోర్ ఎట్ దిస్ జంక్చర్ that this Shariyat mark preached by the prophets for the benefit of masses, he promptly followed and wholeheartedly adhered to, leads on to the point B in figure 3, which signifies the entrance and the beginning of the real path through the plain, which one experiences at the stage of tariqat, where one turns one's face towards God and one's back to world. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నదే చెప్పారు. అనేక జన్మల పాటు శ్రద్ధగా గనక ఈ షరియత్తులో సూచించబడినటువంటి ఆ మార్గాన్ని అనుసరించి జీవిస్తే ఏదో ఒకరోజు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి అప్పటి వరకు భగవంతునికి వెన్ను చూపించినటువంటి వ్యక్తి భగవంతుని వైపు ముఖాన్ని తిప్పి జీవితము సాగిస్తాడు. దానిని తరీకత్, ఆ దశలోకి ప్రవేశిస్తాడు. ఈవెన్ దిస్ ఈజ్ జస్ట్ ద మియర్ బిగినింగ్. అయితే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిపోయింది, ఇంకా అయిపోయిందండి 7వ భూమికనా? 7వ భూమిక చాలా దూరం ఉంది, ఇది ఇంకా మొదలు మాత్రమే అంటున్నారు. ఇంకా చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఉంది, 7 మెట్లు ఎక్కాలి వీడే. దిస్ ఈజ్ ఓన్లీ ది బిగినింగ్, బట్ ఇట్ ఈజ్ రియల్ బిగినింగ్. అయితే ఇది యథార్థమైనటువంటి ఆరంభము, ఇందులో ఏమో అనుమానం లేదు. అంటిల్ దిస్ క్రూషియల్ టర్నింగ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వరల్డ్ వాజ్ లైక్ గ్రాప్లింగ్ అండ్ గ్రాస్పింగ్ at the shadow, and for this reason the near impossibility of progress under such conditions, only 1 out of millions, 20 millions roughly stated, reaches this point unaided after following strictly the injunctions of Shariat Marg. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఇది అసలు సిసలైన ఆరంభము అని ఎందుకు బాబా అన్నారంటే, ఇక్కడ పొందేటువంటి అనుభవం జీవితంలో ఎప్పటి వరకు పొందిన ఏ అనుభవమో సాటి రాదట దానికి. ఎందుకంటే సత్యమునకు సంబంధించిన అనుభవము, అప్పటి వరకు మిథ్య గురించి సంబంధించిన అనుభవాలు. వీడు నోబెల్ ప్రైజ్ రావడం, ఆస్కార్ అవార్డు రావడం, ఇవన్నీ ఎంత గొప్ప అవ్వచ్చు కాక
అవన్నీ అజ్ఞానమునకు సంబంధించిన అవార్డులే. ఇక్కడ జ్ఞానమునకు సంబంధించిన అనుభవం ఇది ఎప్పటికీ తిరుగులేనిది అవుతుంది. అయితే 20 లక్షల మంది శ్రద్ధగా షరియత్ మార్గాన్ని అనుసరిస్తే, ఏ గురువు యొక్క సహాయం లేకుండా అనుసరిస్తే, అందులో ఒక్కడు మాత్రము మార్గంలోకి ప్రవేశిస్తాడట, నెక్స్ట్ స్టెప్లోకి. అంటే గురువు యొక్క సహాయం లేకపోతే అంత దుర్లభము అని చెప్పారు. నౌ వి కమ్ టు ద నెక్స్ట్ స్టేజ్ విచ్ పర్టైన్స్ టు దోస్ కనెక్టెడ్ విత్ ఎ ముర్షిద్ ఆర్ సద్గురు, ఆర్ మోర్ పర్టికులర్లీ దోస్ ఆఫ్ ది ఔటర్ సర్కిల్, ద భక్తాస్ ఆఫ్ ద మాస్టర్. ఇప్పుడు సద్గురువు యొక్క ప్రాపకములోకి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అందరూ మండలి వాళ్ళు అయిపోలేరు కదా, 14 మందే ఉంటారు సద్గురువుకి. అవతారుడికైతే 122 మంది ఉంటారు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని భక్తులు అన్నారు. వాట్ ఈస్ ది రిలీజియన్? ఆ భక్తులకు సంబంధించిన మతం ఏమిటి? వన్ థింగ్ అండ్ ది వన్ థింగ్ ఓన్లీ టు ఒబే ది ఆర్డర్ ఆఫ్ ది మాస్టర్. వాళ్ళ మతం ఏమై ఉండాలంటే, గురువు ఏది చెబితే దానిని తూచా తప్పకుండా పాటించడము, అదే మతం అయి ఉండాలి వాళ్ళకి. హఫీజ్ ఎక్స్ప్లెయిన్స్ దిస్ బ్యూటిఫుల్లీ. హఫీజ్ దీన్ని చాలా అందంగా వర్ణించాడు. ఆయన చెప్పినటువంటి పద్యం ఉంది ఇక్కడ. ఆ పద్యానికి ఇంగ్లీషు భావం: కలర్ యువర్ ప్రేయర్ క్లాత్ విత్ వైన్ ఇఫ్ యువర్ ముర్షిద్ టెల్స్ యూ టు డూ సో, బికాస్ హీ ఈజ్ నాట్ ఇగ్నోరెంట్ అబౌట్ ద వెన్స్ అండ్ వేర్స్ ఆఫ్ ద పాత్. మామూలుగా మహమ్మదీయ మతంలో మద్యము అంటే సారాయి, దాన్ని ముట్టుకోవడం మహాపాపం. కానీ నీవు ఆశ్రయించిన గురువు, ఒరే నీ కర్చీఫ్ని సారాయిలో ముంచేసి దాన్ని కూడా వాడుకో అన్నాడు అనుకోండి, వెంటనే అది అలా చేసి వాడవలసిందే. ఎందుకంటే ఏది ఉచితము ఏది అనుచితము ఆయనకేంటి ఎవరికి తెలుసు, అది చెప్తున్నాడు అనమాట. అంచేత అతనికి సర్వము తెలుసు. ఎప్పుడు బాబా ఏమనువారు, ఐఎమ్ ఆల్ నోయింగ్, యు ఆర్ నాట్ నోయింగ్. ఎప్పుడు చెప్తా ఉండేవారు, నేను సర్వజ్ఞుణ్ణి, నువ్వు పూర్తి అజ్ఞానంలో సర్వజ్ఞుడివి. అంచేత నేను ఏది చెబితే అది చెయ్యడమే. ఆయనకి ఎప్పుడు ఎక్కడ అన్ని ప్రశ్నలు మార్గము గురించి ఆయన తెలియని ఏమి లేదు, ఆయనకి అన్నీ తెలుసు సంపూర్ణముగా. ఆర్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ బ్రింగ్ అవుట్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ కప్లెట్ మోర్ ఫుల్లీ. ఇంకా దాన్ని లోతుగా చూస్తే ఆ పద్యాన్ని, ఇఫ్ యువర్ గురు ఆస్క్స్ యూ టు గో ఇన్ ఎ వే దట్ ఈస్ కాంట్రరీ ఈవెన్ టు ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ ఓన్ రిలిజియన్, ఒబే హిజ్ ఆర్డర్స్. బాబా ఒకసారి ఎప్పుడూ శాకాహారం తినేటువంటి ఒక వ్యక్తి, అసలు మాంసాహారం ముట్టనివాడు, బహుశా బ్రాహ్మడు, మరి ఏంటో తెలియదు మనకి. బాబా తింటున్నారు భోజనం, ఎవరు ఫిష్ వడ్డించారు. అతను రమ్మన్నారు, కూర్చోమన్నారు పక్కన. ఓ ఫిష్ తీసి మొక్క వేశారు, తిని అన్నారు. తినేసాడు అతను. ఎప్పుడు జీవితంలో తిని ఎరగడు. అంటే తన మతము, తన సంప్రదాయము, తన జీవన విధానము ఇవన్నీ కూడా గురువు ముందు త్రోసిరాదన్నారు. ఆయన చేతితోటి ఇచ్చేటంటే అది ప్రసాదం అని. ఏదైనా చాలా విరుద్ధము అనుకున్న విషయాన్ని సైతం అతను గురువు చెబితే ఆచరించవలసినది. మనం చెప్తాం కదా, జమర దగ్గని వెళ్ళి తల్లి తల కోసి పట్టరా అంటే కోసి పట్టుకొచ్చాడు. మరి ఎవడన్నా ఒప్పుకుంటాడో? అంతకంటే విరుద్ధమైన సృష్టిలో ఏది ఉండదు, కానీ చేశాడు కదా. ఫార్ వై వాజ్ రిలీజియన్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? అసలు మతం అనేది మానవుడికి ఎందుకు ఇవ్వబడింది? టు ఎనేబుల్ యూ టు అరైవ్ ఎట్ పాయింట్ బి ఇన్ ది డయాగ్రామ్ అండ్ ఫ్రమ్ దేర్ టు గెయిన్ ఎంట్రీ ఇన్ టు ది రియల్ పాత్, which is possible for you if you follow strictly all the tenets that your religion lays down. అసలు మతం ఎందుకు ఇవ్వబడిందంటే, మతము యొక్క యథార్థమైన నిబంధనలన్నింటినీ శ్రద్ధతో ఆచరించి తద్వారా కొన్ని జన్మల తర్వాత ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించి అక్కడి నుండి నెక్స్ట్ స్టెప్ అయినటువంటి జ్ఞానమును పొంది చిట్ట చివరికి భగవద్ అనుభవం పొందడం కోసం, దీనికోసం మతం ఇచ్చారు ఇది. But if on the other hand, you have the good fortune to come in the orbit of a Sadguru, immediately you will be brought into the line and put on the path in no time. ఒకవేళ నీ అదృష్టం బాగుండి సద్గురువు యొక్క ఆశ్రయంలోకి నువ్వు వచ్చావు అనుకో, అయిపోయింది నీ పని అన్నాడు. నువ్వు ఎన్ని జన్మలు వెయిట్ చేయడం ఇదంతా అక్కర్లా. ఆయన తీసుకెళ్లి తిన్నగా క్రేన్ తోటి పట్టుకెళ్ళి పెట్టేస్తాడు అక్కడంతే, ఆ లైన్లో పెట్టేస్తాడు. ఇక్కడ ఒక మాట ఫుట్ నోట్లో రాశాడండి, అది ఒక్కసారి మనం చదువుదాం. లిటరల్లీ దిస్ కంప్లీట్స్ ట్రాన్స్లేట్. ఈ పద్యము యథార్థమైన అర్థం ఇలా ఉంది: కలర్ యువర్ ప్రేయర్ రగ్ విత్ వైన్
ఇఫ్ ది పీర్ ఏ మొగన్ టెల్స్ యూ టు, అంటే ప్రార్థన చేసుకునేటువంటి తెవాసి ఉంటుంది కదా, వాళ్ళందరూ నమాజ్ చేసుకోనాక వేసుకుంటారు, దాని సారాలో ముంచి పట్టరా అన్నాడు అనుకో గురువు, దాన్ని పట్టుకెళ్ళి సారాలో ముంచి పట్టరా అని చెప్తున్నాడు. దాన్ని ఏం చెప్తే చెయ్యి. సిన్స్ ది సొలిక్ ఈస్ నాట్ అన్ఎక్వైంటెడ్ విత్ వేస్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ది స్టేషన్స్. అదేంటిది, ఎలాగా అదేలా చేస్తాను అని ప్రశ్నలు వేయకూడదట. ఎందుకని, ఆయనకి తెలియని విషయం ఏమైనా ఉంటుందా? ఎక్కడ ఏది మర్యాదో, ఎక్కడ ఏది ఉచితమో, ఎక్కడ ఏది అనుచితమో ఆయనకంటే తెలిసినోడు ఇంకొకడు ఎవడు ఉండడు కదా. పీర్ ఏ మోఘన్, లిటరలీ ది పీర్ మీన్స్ అడ్వాన్స్డ్ సెయింట్ ఫ్రమ్ మొఘన్ ద టౌన్ అట్. అది అంటే ఆ పద్యంలో అతను రాశాడు అనమాట. ఈజ్ ఎ ఫ్రేజ్ హఫీజ్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ వాట్ బాబా డెసిగ్నేటెడ్ యాజ్ ద మాస్టర్. గురువు అని అర్థం అనమాట. మంజిల్ మీన్స్ హౌస్. ఇట్ బికేమ్ ఎ టెక్నికల్ టర్మ్ ఇన్ సూఫీ స్పిరిచువల్ పార్లెన్స్ ఫర్ స్టేషన్స్ ఆఫ్ ది పాత్. ఆధ్యాత్మిక మార్గంలో మజిలీలను మంజిల్ అంటారు సూఫీ వాళ్ళు. మజిలీ, ఒకటో మజిలీ, రెండో మజిలీ అలా ఉంటాయి కదా. ద కొటేషన్స్ అబోవ్ ఈజ్ ఫ్రమ్ ది, ఇది మనకి సాహిత్యం గురించి రాశాడు, మనకు అక్కర్లేదు. ఇండీడ్ నాట్ ఓన్లీ కెన్ ది సద్గురు గెట్ యూ ఇనిషియేటెడ్ ఇన్ ద పాత్, బట్ హీ కెన్ గివ్ యూ రియలైజేషన్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. ఒక యూనివర్సిటీలో సీట్ ఇప్పించామనుకోండి, ఎవరో మిత్రుని పట్టుకుని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పించామనుకోండి, ఇంకే నన్ను సీట్ ఇప్పించడం అయిపోయిందానే, ఇంక నేనేం చేయలేను, మిగిలిన నువ్వు చూసుకో అంటాడు. అంతే కదా, అతనికి ఏం సంబంధం లేదు, అతను ఏం చేయలేడు. కానీ ఇక్కడేంటి, సద్గురువు నేను మార్గంలో ప్రవేశించి పెట్టినంత మాత్రం చేత వదిలేడు, నిన్ను గమ్యం కూడా చేర్చేయగలడు. అన్నీ ఆయన చేతుల వల్లే చెప్తున్నాడు. మార్గంలో ప్రవేశించిన వరకు ఇంక గుడ్ బై అనేస్తావు అనుకుంటున్నాము, ఆయన చేతుల్లో ఉంది గమ్యం కూడా. అన్నీ ఆయనే, అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి సుమా. ఏదైనా చేసేయగల సమర్థుడు ఆయన. హీ కెన్ గివ్ యూ గాడ్ రియలైజేషన్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. కన్ను ఇలా రెప్ప వేసే లోపల నీకు ఇచ్చేస్తాడు బ్రహ్మానుభవం, ఆయనకు అనుగ్రహం కనుక కలిగితే. సచ్ ఎ ట్రెమండస్ పవర్స్ హీ హ్యాస్. గురువుకి అటువంటి బ్రహ్మాండమైనటువంటి శక్తులు ఉంటాయి. బట్ హీ విల్ యూజ్ దెమ్ ఓన్లీ వెన్ హీ థింక్స్ ఇట్ ప్రాపర్. కానీ ఆ పటుపురాన్ని కనపడినోడు కల్లా ఇచ్చాడు. అలాగే అతను చాలా ఇది అవసరము అని అతనికి అనిపిస్తేనే ఆ శక్తులను వాడతాడు అతను. అండ్ ఓన్లీ ఆఫ్టర్ టెస్టింగ్ ది క్యాండిడేట్ త్రూ ఏ కోర్స్ ఆఫ్ హార్డ్ ఇవర్స్ అండ్ హార్డ్ ట్రయల్. అది వీడికి అర్హత ఉందే లేదా అది ఆయన ముందు గ్యారంటీగా అది చూసుకుని అప్పుడు ఆయనకి ధీమా కలిగిన తర్వాత అప్పుడు ఆ శక్తులను వాడతాడు. సో బోలుడు పరీక్షలు మధ్య మధ్యలో పెడుతూ ఉంటాడు. వీడు ఎంతవరకు తట్టుకుంటాడు, వీడు బేరం అంటున్నాడు అనుకుంటూ వదిలేస్తాడు. ఇన్ అదర్ వర్డ్స్, నాట్ ఓన్లీ కెన్ హీ లీడ్ యూ టు ద పాయింట్ ఆఫ్ అడ్మిషన్, but he can easily advance you through the various stages which he himself has seen, known, realized and crossed. తాతకు దగ్గులు అంటాం కదా మనం. ఆయనకి ఈ మార్గం గురించి మన డిస్కోర్సులు ఇలా చెప్పు బాబా, రెండో భూమి అయ్యో బాబా మూడో భూమి కంటే పోరా అంటాడు ఆయన. అవన్నీ చూసినవాడు, అవన్నీ తెలిసినవాడు, అవన్నీ దాటినవాడు. వృద్ధాతి వృద్ధుడవు నా సిద్ధాంతములెల్లా నీకు చెప్పక తరమా. ఆయనకి చెప్పేది ఏం లేదు, ఆయనకి సర్వము తెలుసును. ఆయనకి ఆయన తీసుకువెళ్ళలేనటువంటిది, ఆయనకి తెలియంది మధ్యలో వదిలేస్తాడేమో, ఇలాంటి డౌట్లేమి పెట్టుకోవద్దు. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ ద నైటింగేల్ ఆఫ్ షిరాజ్ సింగ్స్ సచ్ గ్లోరియస్ ట్రిబ్యూట్స్ టు ది ముర్షీద్ హూ కెన్ డూ సచ్ వండరస్ థింగ్స్. అయితే నైటింగేల్ ఆఫ్ షిరాజ్ అంటే బహుశా హఫీజ్ అనమాట. అందుకే ఆ గురువును కీర్తిస్తూ అంత అద్భుతంగా గానం చేస్తాడు. ఎందుకని అతను చేయలేని ఏదీ లేదు. ఆ పద్యం ఇక్కడ అర్థం చెప్తున్నారు. ఓ హఫీజ్, గో అండ్ వర్షిప్ యువర్ మాస్టర్. ఓ హఫీజ్ అని తనకు తాను చెప్పుకుంటున్నాడు. వెళ్ళి నువ్వు గురువును పూజించు, ఆయన పాదాలు పట్టుకో. గెట్ ఏ హోల్డ్ ఆఫ్ హిస్ స్కర్ట్ విత్ యువర్ హ్యాండ్. ఆయన కొంగు గట్టిగా పట్టుకో. సెవర్ ఆల్ యువర్ కనెక్షన్స్. నీకు వాడున్నాడు వీడున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయినాక నాకు టైం లేదు, తెంపేసుకో మొత్తం అని నేను కట్ చేసి పారే పోతే పోనే, అన్నీ వదిలించేసుకో. అన్నీ మొత్తం నీకున్నటువంటి లింకులన్నీ తెంపేసుకో. మమకారములు అంటావే అన్నీ వదిలి. ఎందుకంటే కిడద్దు నీకు, అన్నీ వదిలేసినా కానీ ఆయన పట్టుకుంటే కిడద్దు నీకు. ఒకసారి యూరప్లో ఉండగా బాబా కొండ మీదకి తీసుకెళ్లారు ఈ ప్రేమికులందరినీ. ఆయన చక్క 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 కొండలు ఎక్కేసేవాడు లేడి పిల్లలాగా. ఎక్కిస్తే వీళ్ళు ఎక్కలా పోతున్నారు వెనకాల. ఒక భార్యాభర్త అనుకుంటాను, వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళు బాబా రండి రండి అండి అంటున్నాడు. కొండ చక్రం మీద నుంచి పిలుస్తుంటే వీళ్ళు ఎక్కుతున్నారు, ఎగబాగుతున్నారు. ఒక రాయిని పట్టుకుని ఉండిపోయారు ఇద్దరును.
ఎకలేకపోతున్నారు, దిగలేకపోతున్నారు. పడిపోతే పడిపోవడమే. గబగబా బాబా వచ్చి ఆ రాయి పైనుంచి ఇలాగ వేళ్లాడి 2 చేతులు అందించారు. రాయి వదిలేసి నా చేతులు పట్టుకున్నాడు. ఒకటి ఈ చేయి ఒకటి ఈ చేయి పట్టుకోమన్నాడు ఆయన. పట్టుకున్నారు ఆయన. లాగేశాడు పైకి ఆయన. లాగేసి కొండ దిగి వాళ్ళిద్దరి గురించి చెప్పాడు ఆయన. అది విశ్వాసం అంటే. ఒక్క మనిషి ఇద్దరిని పట్టుకోగలడా? ఒకవేళ పట్టు జారిపోతే ఇన్ని ప్రశ్నలు వచ్చే వాళ్ళకి. కానీ వెంటనే వదిలేసారు, పట్టుకున్నారంతే. అది దమ్ము ఉండాలి కదా. మిగిలిన కనెక్షన్లన్నీ తెంపేసుకుని ఈయన వదిలేస్తే అది వదలడు, కిడద్దు నీకు అని చెప్తున్నాడు. అల్టిమేట్లీ ద సేమ్ ఈజ్ ట్రూ ఈవెన్ ఫర్ దోస్ హూ హ్యావ్ నో గురు అండ్ హూ ప్రొసీడ్ ఇన్ ద పాత్ అలోన్ విదౌట్ వన్. అయితే ఏ గురువు లేకుండా ఒంటరిగా ఈ మార్గాల మీద నడిచిన వాడు కూడా వెళ్తాడు. వాడి టైం వాడికి పడుతుంది, వాడు కూడా వెళ్తాడు. దే మే సక్సీడ్ ఇన్ టర్నింగ్ దేర్ ఫేసెస్ టు గాడ్ ఆఫ్టర్ ఏజెస్ అండ్ ఏజెస్. వెన్ దేర్ టర్న్ అండ్ ఆపర్చునిటీ కమ్స్ దే మే అడ్వాన్స్ అండ్ అడ్వాన్సింగ్ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఎనేబుల్డ్ యాక్చువల్లీ టు సీ గాడ్ హిమ్సెల్ఫ్. వాళ్ళు సద్గురు అనుగ్రహం వల్ల 2-3 జన్మల్లో వీడి ముందుకు తోసేస్తాడు. కానీ వాడు వరుసగా ఈ కిరసనాల క్యూలో నిలబడి ఈ జన్మలు ఎత్తి 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 6వ భూమిక వరకు వాడు సొంత కసరత్తుల మీద వెళ్ళగల. విన్యాసాలు ఎన్ని చేసినా గాని, యోగాభ్యాసాలు, ఇంకోటి ఇంకోటి ఇంకోటి, 6వ భూమిక భగవంతుణ్ణి నేరుగా ముఖాముఖి చూసేటువంటి స్థితి అక్కడి వరకు వెళ్ళగలడు. అనేక జన్మల తర్వాత అరబిందో ఘోష్ స్వయంగా గురువు యొక్క ప్రాపకమ లేకుండా సొంతముగా ప్రయాణం చేసి 6 దగ్గర ఆగిపోయినవాడు అన్నారు బాబా. బాబా స్వయంగా అతన్ని 7లోకి పంపించారు. దిస్ ఈజ్ ద మోస్ట్ దే కెన్ అచీవ్ ఆన్ దేర్ ఓన్. సొంత కృషి మీద ఆధారపడిన వాడు సాధించగలిగిన అతి ఉత్తమమైన స్థితి ఇదే, 6వ భూమిక మాత్రమే. బట్ దే కెనాట్ రియలైజ్. అంతేగాని 7వ భూమికలోకి అడుగుపెట్టి బ్రహ్మానుభవాన్ని పొందలేరు. ఫర్ దట్ ద గ్రేస్ ఆఫ్ ద రియలైజ్డ్ గురు ఈజ్ ఎసెన్షియల్. ఆ 7వ భూమికి అనుభవం పొందాలి అంటే బ్రహ్మానుభవం పొందినటువంటి గురువు యొక్క అనుగ్రహము అవసరము. గురువు అంటే మామూలుగా శ్రీ పెట్టుకున్న వాళ్ళందరూ కాదు. ఇది భగవద్ అనుభవం పొందినవాడు అని చెప్తారు. క్వైట్ డిఫరెంట్ ఈ ద కేస్ ఆఫ్ దోస్ హూ ట్రావెల్ విత్ ఏ గురువు. అయితే గురువు చెయ్యి పట్టుకుని గురువు వెంట నడిచిన వాడు పరిస్థితి వేరుగా ఉంటుంది. హీ కెన్ గివ్ దెమ్ రియలైజేషన్ హౌఎవర్ అండ్ వెనెవర్ హీ లైక్ బై స్టేజెస్ గ్రాడ్యువలీ ఆర్ ఆల్ అట్ వన్స్ ఇన్ ఏ మూమెంట్ యాజ్ ఇట్ ప్లీజెస్ హిమ్. గురువు గనక తలుచుకుంటే నెమ్మదిగా దశల వారీగా బ్రహ్మానుభవాన్ని ఇవ్వగలడు, లేదా తక్షణమే ఒకే ఒక్క క్షణములో బ్రహ్మానుభవాన్ని ఇచ్చేయగలడు. అది ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆయనకు సర్వము తెలుసు కదా, దాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటాడు. Thus it can be seen that the Shariat mark is too long and difficult. ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేస్తున్నారు బాబా. మనం చూసాం కదా, ఈ షరియత్ అనే మార్గము చాలా సుదీర్ఘమైనది, తెమలది ప్రయాణం ఇది. అండ్ డిఫికల్ట్, చాలా కష్టాలతో కూడి ఉంటుంది. ఎఫోర్డింగ్ ఎ రేర్ ఛాన్స్ to only 1 out of millions, and that too only if all the demands of the Shariat are most minutely and strictly observed. ఆ మత నిబంధనలను 1% కూడా మినహాయింపు లేకుండా 100% నిజాయితీగా సంపూర్ణముగా అమలుపరచగలిగితే లక్షలలో ఒక్కడికి నెక్స్ట్ దశకి ప్రమోట్ అవుతాడు. అది ఎంత కష్టమో అని చెప్తున్నారు. సో వాతుడు అయితే ఏం చేద్దాం మరి మనం? హౌ టు మూవ్ టువర్డ్ గాడ్ అట్ ది ఎర్లియస్ట్ ఆపర్చునిటీ. మనం నాకు ఇలాగా ఎంత టైం పడిస్తే నాకు కుదరదే, వేగంగా వెళ్ళిపోవాలి. ఎలా? ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఈజ్ ది రిలిజియన్ ఆఫ్ హకీకత్, ద రిలిజియన్ ఆఫ్ లవ్ ఆర్ ప్రేమ్, దట్ ఈస్ ద సబ్లైమ్ అన్బౌండెడ్ లవ్ ఫర్ గాడ్. సో అతి ఉత్తమమైనటువంటి, అతి శీఘ్రమైనటువంటి, అంటే ఫాస్ట్ గా అయిపోయేటువంటి మార్గం ఏమిటంటే హకీకత్ అనేటువంటి మతము, ప్రేమ మతము. ప్రేమ అది ఎటువంటి ప్రేమట? శుద్ధమైన అవధులు లేని ప్రేమ, భగవంతుడి కొరకు ప్రేమ, అది మార్గము. దిస్ మీన్స్ లవ్ ఫర్ ది గురువు, అంటే గురువు యందు అటువంటి ప్రేమ ఉండడము అని దీని అర్థము. హూ ఆఫ్టర్ మేకింగ్ ఎ స్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ రివీల్స్ దిస్ బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే టు హిమ్.
ఇతన్ని అనేక పరీక్షలకు గురి చేసి ఇతను పరీక్షలలో పాస్ అయ్యాక అప్పుడు ఇదిగో నీకు దారి అవన్నీ వదిలే అంటాడు. నీకు ఇదిగో షార్ట్ ఇలా వెళ్ళిపోయి ఉంటే 10 నిమిషాల్లో వెళ్ళిపోతావు, అది 10 ఏళ్ళు పడుతుంది నీకు, వదిలేది అని ఆ సూక్ష్మ మార్గం, ఆ పాస్వర్డ్ ఇస్తాడనమాట. ఇస్తే తక్కువని వెళ్ళిపోతాడు. బట్ దట్ టెస్ట్ యూజువలీ ప్రూవ్స్ టు బి మోర్ దాన్ మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ కెన్ సక్సెస్ఫుల్లీ అండర్గో. అయితే చెప్పండి, మీరు ఈ పరీక్షలు రాసేస్తాను అనుకుంటున్నావు కదా, అంత సులువు కాదు ఇది. చాలా 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 ఎక్కువ మంది మాత్రమే ఆ పరీక్ష పాస్ అవుతారు. అంటే సీఏ పరీక్షలాగా ఉంటుంది అనమాట. సీఏ పరీక్ష రాసిన వాళ్ళే అందరూ, పాస్ అయిన వాడు ఎవడో కనపడ్డా మనకి, ఎక్కడో కనపడతాడు ఆ సీఏ పరీక్ష. మిగిలిన పరీక్షని టకటక పాస్ అయిపోతారు. ఇది మాత్రం రాసామంటారు పరీక్ష అంతే. ఇక్కడ బాబా స్వయంగా చెప్పిన మాటలు ఇక్కడ. హియర్ was related the recent incident concerning a telegram for షెరియార్ మెహర్బాన్పూర్. షెరియార్ మెహర్బాన్పూర్ అనేటువంటి వ్యక్తి మనం చెప్పుకున్నాం. మనం బైదుల్ పర్షియా దేశం నుంచి మెహరాష్ట్రం కోసం పిల్లల్ని సేకరించడం కోసం వెళ్ళాడు. 14 మంది పిల్లల్ని మొత్తానికి అతను పోగు చేశాడు. వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఒక యువకుడిని అడిగాడు, ఎవరా ఈ 14 మంది కుర్రాళ్ళని నేను ఒక్కడిని హ్యాండిల్ చేయలేను, నువ్వు కొంచెం రా నాకు సాయం అన్నాడు. అతను వచ్చాడు కూడా. అతను ఇక్కడ ఉండిపోయాడు మేరాబాద్లో. అతను కూడా బాబా తన శిష్యుల్లో ఒకడిగా చూస్తూ ఉండేవారు. ఆ మెహర్బాన్పూర్ గురించి బాబా చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారు? అతనికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ ఉదంతో ఈ సందర్భంగా మనం చర్చిద్దాం అంటున్నారు బాబా. వైల్ హీ వాజ్ స్టిల్ హియర్ అవుట్ సైడ్, నాట్ యెట్ హ్యావింగ్ ఎంటర్డ్ హిజ్ రూమ్, నథింగ్ హ్యాపెండ్. మనం గుర్తు తెచ్చుకుంటే సేవకాశ్రమం అని గదులు కట్టించారు, 6 గదులు. 6 గదుల్లో ఒక గది ఖాళీగా ఉంచి 5 వ్యక్తుల్ని పిలిపించి ఒక్కొక్క గదిలో ఒక్కొక్కని పెట్టారు. ఎవరెవరు? గోపాలస్వామి ఒకడు, షెరియార్ మెహర్బాన్పూర్ ఒకడు. చదువుతాను చూడండి. ద టెక్స్ట్ మేక్స్ రిఫరెన్స్ హియర్ టు వన్ ఆఫ్ ది 5 men. ది అదర్స్ వర్ గోపాలస్వామి, శంకరనాథ్, మనేకర్, గులాబ్ షా. ఇతను 5వ వాడు. ఈ 5 whom Baba selected to seclude themselves each in his own cell in a structure called Sadhaka Ashram located immediately adjacent to the crypt cabin. బాబా ఉన్నటువంటి సమాధి ఆ గోతి క్యాబిన్ కి వెనక పక్క ఇవి నిర్మాణం చేశారు. వీళ్ళందరినీ కఠోరమైన ఉపవాసం చేస్తూ పాలు మాత్రమే ఆహారం తీసుకుంటూ ఉండాలన్నారు. కొన్ని నెలలు, బహుశా 2 నెలలు ఎంతో నాకు జ్ఞాపకం. ఒక్కసారి కూడా ఆ మందిరం నుంచి బయటకు అడుగు పెట్టకూడదు, ఆ సెల్ నుంచి. During the proposed seclusion, they were supposed to meditate, fasting only on milk and water, without leaving their respective cells for any reason. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కాలు బయట పెట్టకూడదు, కేవలము పాలు నీళ్లు మాత్రమే తీసుకోవాలి. They stepped into their own room and commenced their seclusion 2nd December. మొట్టమొదటి లెక్చర్ ఇచ్చిన రోజునే వాళ్ళు ఆ లోపలికి వెళ్ళారు వాళ్ళు. Which also happened to the date the first of the lectures in this book. In Sheriar's case, the moment he had made his way into his room, a telegram came for him. వాడు ఆ గదిలోకి వెళ్ళే వరకు అంతా బాగానే ఉందట, ఏమీ లేదు. ఆ గదిలో అడుగు పెట్టాడు, టెలిగ్రామ్ వచ్చింది అడిగితే. ఎక్కడి నుంచి? పర్షియా దేశం నుంచి వచ్చేది. Since he was a new resident of Mehrabad, having travelled from Iran with Baidul, another group of Maharashtrian boys, the previous July, the arrival of a telegram would have been an important event, sorely tempting him to leave his cell and break Baba's seclusion orders. అంతే కదా, వాడి దేశాన్ని వదిలేసి వచ్చేసాడు. టెలిగ్రామ్ వచ్చింది, ఏమొచ్చిందో తెలియదు ఎవరికే. నీకు టెలిగ్రామ్ వచ్చిందో మీ దేశం నుంచి, వాడికి ఎలా ఉంటుంది అంటే పరీక్షలకు ఎలా గురి చేస్తాడో ఉదాహరణ చెప్తాడు. వాడికి వెంటనే వెళ్ళిపోయి, బాబా ఏంటో టెలిగ్రామ్, మా అమ్మ పోయిందా, మా నాన్న పోయాడా, ఏమైంది, ఎవరికేమైంది. అందుకని ఊరికే టెలిగ్రామ్ పంపరుగా, ఏదో ప్రమాదం జరిగి ఉండాలి కదా. అది ఏమైంది అయినా వాడు అలా నిలదొక్కున్నాడు, వాడి అడుగు బయటికి పెట్టలేదు. సిన్స్ హి వాజ్ ఎ న్యూ రెసిడెంట్, కొత్తోడు కూడా కదా పైపెచ్చు. అవర్ సోర్సెస్ డూ నాట్ టెల్ us how he responded, but since his seclusion continued, presumably he passed the test. అయితే అతను ఏం పర్లేదన్నాడా, ఏడ్చేడా, ఇవన్నీ లేవు మా రికార్డులో, డైరీల్లో. కానీ అతను ఏకాంతవాసం కొనసాగించాడు అంటే పరీక్ష పాస్ అయ్యాడు. ఇక్కడ బాబా చెప్తున్నారన్నమాట. వాడి గదిలోకి వెళ్ళాడో లేదో టెలిగ్రామ్ వచ్చింది అంటే పరీక్ష మొదలైంది అనమాట వాడికి. టర్నింగ్ వన్స్ అగైన్ టు ద బాయ్స్, స్త్రీ రిమార్క్డ్. పిల్లలకి తిరిగి బాబా మళ్ళీ ఇలా చెప్పారు. దట్ దేర్ టెస్టింగ్ ఈవెన్ దెన్ వాజ్ అండర్ వే అండ్ ఇన్ ప్రోగ్రెస్. మీకు కూడా మొదలైన పరీక్షలు, రెడీగా ఉండండి మీరు.
మీరందరూ ఆ పరీక్షలో ఉన్నారు ఇప్పుడు. సైడ్ బై సైడ్ విత్ దీస్ డైలీ ఎక్స్ప్లెనేషన్స్. నేను కేవలం ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు, పరీక్షలు కూడా మీ మీదుగా చేస్తానే ఉన్నాను ఏకకాలంలో. ద టైమ్ ఈజ్ అప్రోచింగ్ హీ సెడ్. వచ్చేస్తుంది సమయం, మీద పడిపోతుంది వచ్చి. ద టైమ్ ఈజ్ నియర్, ఇంకెంతో దూరం లేదు. సో బివేర్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి మీరు. అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ప్రైజ్. నేను ఇవ్వబోయేటువంటి ఆ బహుమానం అందుకోవడానికి సంసిద్ధం అవ్వండి మీరు. బతకించడానికి పర్లేదులే చూద్దాంలే అనుకోడానికి లేదు టైము అని చెప్తున్నాడు. ద ప్రైజ్ ఆఫ్ సీయింగ్ అండ్ నోయింగ్ గాడ్. ఏమిటి నేను ఇచ్చే బహుమానము? భగవంతుని చూపెడేస్తాను, భగవంతుని తెలుసుకునేలా చేసేస్తాను. హూ నో టుమారో ఆర్ ఎనీ డే నౌ శ్రీ మే లాక్ హిమ్సెల్ఫ్ అప్ ఇన్ సెక్లూషన్ అండ్ హూ విల్ దెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ మ్యాటర్స్ టు యూ. అంటే మీరు ఎంత శ్రద్ధగా వినాలని అని చెప్పే మాటలు అని బాబా చెప్తున్నారు. ఎవరు తెలుసు? ఈవేళ కనపడ్డా మీకు శ్రీ, రేపు నుంచి కనపడకపోవచ్చు. తాళం వేసుకుని ఏకాంతంలో గడిపోవచ్చు. మీకు ఇంకన్నీ బంద్ ఏముండవు మీకు ఈ వివరణలు. సో యాక్ట్ అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ దట్ శ్రీ హెస్ గివెన్. అంచేత ఆయన ఏది చెబితే అది తూచా తప్పకుండా మీరు అమలు పరచండి. క్రియేట్ ప్రే, క్రియేట్ లవ్ బై కాన్స్టెంట్ మెడిటేషన్. నిరంతరాయముగా ఆయన మీదే ధ్యాస నిలుపుతూ ప్రేమను పుట్టించుకోండి ఆయన మీద. ఆఫ్టర్ ది 4 డైలీ రొటీన్ వర్క్స్ ఆర్ కంక్లూడెడ్. అంటే మీకు రోజు నేను దినచర్యగా ఇచ్చిన 4 పనులు పూర్తి చేశాక ఇదే పనిలో ఉండండి ఇక మీరు. శ్రీ మే రివీల్ ద పాత్ టు 5 or 50 or even half the world as it pleases him to do. All depend on one's preparation and deserving. ఆయనకి ఏమి లిమిట్లు లేవు, ఆయనకి పరిధులు లేవు. ఆయన 5గురికి మార్గం వెల్లడి చేసేయచ్చు, 50 మందికి వెల్లడి చేసేయచ్చు, ప్రపంచంలో సగం మందికి వెల్లడి చేసేయచ్చు. ఆయనకి ఏమి రూల్స్ లేవు. హైయెస్ట్ ఆఫ్ ది హై అంటే అదే. ఆయనకి ఏమి రూల్స్ లేవు, ఆయన ఇష్టమే. ఆయనకి ఏది తోస్తే అదే రూలు. ఇంకోరికి ఎవరికి సైన్ చేసి ఇచ్చుకోవడాలి ఇలాంటివి ఏమీ ఉండవు. అవన్నీ మన గాడ్స్ రిసోర్సెస్ మొత్తం గూట్లో పెట్టేయడమే. ఈవెన్ న్యూ లైఫ్ లో కూడా మొట్టమొదటి బాబా ఏం చెప్పారు? ఇన్ని ఆంక్షలు మీకే, నాకేమీ లేవని చెప్పారు ఆయన. ఇవన్నీ మనకి. అయితే ఆయన ఎంతమందికి ఈ మార్గాన్ని వెల్లడి చేస్తారు అనేది వ్యక్తుల సంసిద్ధత మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ యోగ్యత మీద ఆధారపడి ఉంటుంది. అంచేత యోగ్యతను పెంచుకో, యోగ్యతను పెంచుకో. అందుకే డిజర్వ్ బిఫోర్ యూ డిజైర్. నాకు కారు కావాలంటే నీకు ఆ యోగ్యత ఉండాలి. కారు నడపడం రావాలా, దానికి చెల్లించవలసిన డబ్బులు కావాలి, అప్పుడు కారు కావాలంటే ఇస్తాడు ఎవడన్నా నీకు. అంతేగాని కుర్రాడు కారు కావాలంటే ఎక్కడి నుంచో ఏం చేసుకుంటాడు దాన్ని. అంచేత ముందు యోగ్యతను పెంచుకో, అప్పుడు కోరుకో. నెక్స్ట్ ఉపన్యాసం అండి 3వది వెస్ట్ ట్యాంక్ రూమ్. ఇది కూడా మ్యూజియం రూమ్ లోనే ఇచ్చారు. మండే అండ్ ట్యూస్డే 5th and 6th డిసెంబర్ 1927. ఇది 2 భాగాలుగా ఇది చెప్పారు. 2 రోజులు, 5 డిసెంబర్ 6 డిసెంబర్ 1927. In all 3 primary source manuscripts were Meher Baba's explanation to the Maharashtrian voyage. The first page of this talk is missing. దీనిలో మొదటి పేజీ మాకు దొరకలేదు. అంటే కొన్ని పేజీలు ఉంది, ఇది మొదటి పేజీ మాకు దొరకలేదు. ద టెక్స్ట్ ఇన్ దీ సోర్సెస్ బిగిన్స్ అని పేజ్ నెంబర్ 2. మాకున్న సోర్సులో పేజ్ నెంబర్ 2 అని రాసి మొదలై ఉంది. ఇది మొదటి పేజ్ దొరకలేదు. అండ్ ది డేట్ ఈస్ గివెన్ యాజ్ 5th and 6th December 27. డేట్ మాత్రం కరెక్టే. However, strong textual evidence suggests that the substantial content of the missing page 1, though written up in a different form, appears in the opening pages of one of the principal analog manuscripts, Ramju's explanations in pencil. కానీ మా అదృష్టం ఏంటంటే దీన్ని చాంజీ వాళ్ళు కాకుండా రంజు కూడా రాసాడు దీన్ని. అంచేత అతను పెన్సిల్తో కొన్ని ఈ మొదటి పేజీ కూడా రాసుకున్నాడు. అది దొరికింది మాకు, కాబట్టి మేము రీకన్స్ట్రక్ట్ చేసాము అని చెప్తున్నాడు. మచ్ ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ దిస్ పోర్షన్ ఆఫ్ రంజూస్ ఎక్స్ప్లెనేషన్స్ ఇన్ పెన్సిల్ ఈజ్ ఫౌండేషనల్ కన్సెప్చువల్లీ ఫర్ వాట్ ఫాలోస్. అది అతికినట్టు సరిపోతుంది. దీనికి పునాదిగా 1వ పేజీ ఇది అయి ఉంటుంది అని ఖచ్చితంగా మనకి రుజువు సరిపోతూ ఉంది. అండ్ ఇన్ ది సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇన్ ఎక్స్ప్లెనేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ద టాక్ ఆఫ్ 5th or 6th December దానికి సరిపోతుందన్నమాట 5, 6 డిసెంబర్కి ఇచ్చిన ఉపన్యాసం. అకార్డింగ్లీ ద రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ రంజూస్ ఎక్స్ప్లెనేషన్స్ ఇన్ పెన్సిల్ ఈజ్ ప్రెజెంటెడ్ హియర్ ఇంక్లూడింగ్ 2 డయాగ్రామ్స్. 2 బొమ్మలు కూడా ఉన్నాయి దానిలో, రంజు రాసిన దానిలో
అవి కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఒక బొమ్మ వేసాడండి, చాలా ఇంపార్టెంట్ బొమ్మ. దీనిలో ఒక పెద్ద వలయం ఉంది ఈ బొమ్మలో. ఆ వలయంలో ఏ అని వేశాడు, ఖాళీగా ఉంది అదంతా. ఆ తర్వాత బి అనేటువంటి ఒక చుక్క పెట్టాడు. ఆ చుక్క ఓం బిందువు అంటే అక్కడ భగవంతుడు సృష్టికర్త పాత్ర పోషిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి బెలూన్లు మాదిరిగా చాలా బుడగలు వచ్చాయి. అవన్నీ జీవాత్మలు, ఆ ఓం బిందువు నుంచి వెలువడినటువంటి జీవాత్మలు. ఆ తర్వాత వలయంలో మిగిలిన భాగంలో ఒక 56 చుక్కలు ఉన్నాయి. చూడండి అక్కడ 56 చుక్కలు, అవి శివాత్మలు అన్నారు బాబు. అంటే ఎరుక పొందినటువంటి భగవంతుడు అనమాట. చైతన్యం వచ్చేసింది భగవంతుడు. ఏబిసిడి అని పెట్టారు. ఏ అంటే అన్కాన్షియస్ గాడ్, ఎరుక లేని భగవంతుడు, సృష్టికి పూర్వం ఉన్నటువంటి భగవత్స్థితి, పరాత్పర పరబ్రహ్మస్థితి అనుకుందాం. బి సృష్టికర్త పాత్ర పోషించే భగవంతుడు. సి జీవాత్మలు. డి ఎరుక పొందిన భగవంతుడు, శివాత్మ. అది ఏబిసిడి. ఇది ఇక్కడ చెప్పినటువంటి బొమ్మ. కీ టు ఫిగర్ 4, దీనికి వివరణ. లైక్ ఫిగర్ 2, ఫిగర్ 4 represents the oceanic totality of all extant things, which is to say the infinite entirety of God and His creation. ఇక్కడ మొత్తం యావత్ విశ్వము భగవంతుడితో సహా చూపించబడింది బొమ్మ. కానీ అంతటా విస్తరించిన భగవంతుడు, ఆయన నుంచి వచ్చిన సృష్టి, ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. అది రెండవ బొమ్మ కూడా అంతే, మనం చెప్పుకున్నాంగా ఆ బొమ్మ కూడా. ఎట్ విల్ బీ అండ్ సీ the Om point and the universe of Jivatma or drop soul manifesting as bubble carry the same meaning as figure 2. A and D differ. మనం ఆ రెండవ చార్టుతో చూసుకుంటే ఏ అక్కడ అర్థం వేరు, ఇక్కడ అర్థం వేరు. అక్కడ ఏమన్నాడు? ఆనందాన్ని అనుభవిస్తున్న భగవంతుడు అన్నారు, కాన్షియస్ గాడ్ అంటూ. ఇక్కడ అన్కాన్షియస్ గాడ్ అన్నారు. అంటే దీన్ని మన వివరణకి నప్పుతోంది ఇది గాడ్ స్పీక్స్ వాటికి. ఎందుకని మూలము ఆరంభ దశ, ఆది మూల స్థితి, అది ఎప్పుడు చైతన్యము లేని స్థితే అనేది సూట్ అవుతోంది మనకి ఇక్కడ. అయితే శివాత్మలు అనేటువంటిది కొత్తగా ఈ బొమ్మలో మనకి పరిచయం చేయడం జరిగింది. ఇది వరకు మనకి లేదు. ఇది ఫర్ ఏ రిప్రజెంట్స్ ద ఓషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ అన్మూవింగ్ అన్కాన్షియస్ స్టేట్. మనం భగవంతుడిని ఒక మహాసాగరంతో పోలిస్తే ఈ ఏ అనేటువంటి స్థితిలో ఉన్న భగవంతుడు ఏమాత్రము కదలిక లేనటువంటి ప్రశాంతముగా ఉన్నటువంటి భగవంతుడి స్థితి అంటే అన్కాన్షియస్ గాడ్. అండ్ డి కంప్రైజెస్ ద టోటాలిటీ ఆఫ్ ఆల్ శివాత్మాస్, విచ్ ఈస్ టు సే గాడ్ రియలైజర్ సోల్ ఆర్ అ డ్రాప్ హూ హ్యావ్ రియలైజ్డ్ దేర్ యూనిటీ విత్ ఓషన్. అది డీలో ఉన్నవి శివాత్మలు. ఎన్ని ఉంటాయి అవి? 56 ఉంటాయి అవి. అంటే బ్రహ్మానుభవం పొందేసిన వాళ్ళు అందరూ కూడా శివాత్మలేనా? ఇప్పుడు ఏడాది 105 మంది బ్రహ్మానుభవం పొందారు అనుకుందాం, 105 మంది శివాత్మలేనా? అవ్వరు. దేహము వదిలిపెట్టకుండా దేహము ఉంచుకొని ఈ భూమి మీద తిరిగే వాళ్ళనే శివాత్మలు అంటారు. రియలైజేషన్ వచ్చేసి దేహం వదిలేసినోడు శివాత్మ అంటారు. రియలైజేషన్ వచ్చిన తర్వాత కూడా 3-4 రోజులకు బాడీ వదిలేస్తారు సాధారణంగా. అలా వదలకుండా దేహము ఉంచుకొని భూమి మీద నడిచే వాళ్లను శివాత్మలు అంటారు. వాళ్ళు ఎప్పుడు 56 ఫిక్స్డ్ ఇన్ నెంబర్ అని బాబా చెప్పారు. వాళ్ళు భగవంతుడి రిప్రజెంటేటివ్స్ గా ఈ భూమి మీద, ఈ సృష్టిలో, ఈ భూమే గారు మొత్తం సృష్టికి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు అని చెప్పారు. రిలేషన్స్ బిట్వీన్ ది ఆత్మాస్, డ్రాప్స్ అండ్ బబుల్, ఎ మేజర్ థీమ్ ఇన్ సబ్సీక్వెంట్ లెక్చర్స్ ఈజ్ ఇలస్ట్రేటెడ్ ఇన్ ది ఇన్సర్ట్ అండ్ ది లోయర్ రైట్. ఇక్కడ ఒక వివరణ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఆ బొమ్మ కింద పక్కన అది కూడా చెప్తున్నాడు. అంటే ఈ ఏబిసిడి 4 దశలు, ఈ 4 దశలలో ఒక దశకు మరొక దశకు ఉన్న సంబంధం గురించి కూడా వివరణ అక్కడ ఇచ్చారు. అక్కడ రాశారనమాట. ఏ అంటే చైతన్యము లేని భగవంతుణ్ణి మహాసాగరముతో పోల్చవచ్చు అన్నారు. బి అంటే ఓం పాయింట్ అన్నారు. అక్కడ భగవంతుని స్థితి సృష్టికర్తగా ఉంటుంది. తర్వాత ఆత్మ మధ్యలో ఉండి చుట్టూ బబుల్, ఒక నీటి బుడగ ఉంటుంది, అది కూడా చెప్పారు. అది జీవాత్మ అన్నారు. ఆ తర్వాత శివాత్మ.
ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ రంజూస్ ఎక్స్ప్లెనేషన్స్ ఇన్ పెన్సిల్. ఇప్పుడు రంజు దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్న ఆ మొదటి పేజీ మొట్టమొదట వివరిస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రిమెంబర్ that God is neither ocean nor wave nor drop, neither light nor light glow nor light point, neither knowledge or nor knowing. అంటే మనం రకరకాల పేర్లతోటి భగవంతుని పోలిక చెప్తూ ఉంటాం, కానీ ఈ పోలికలేవి నిజంగా భగవంతుడు కాదు. ఆయన అన్నిటికంటే అతీతుడు. సముద్రమా భగవంతుడు కాదు, మనం పోలుస్తున్నాం అంతే. పోని కాంతా భగవంతుడు కాదు. సో భగవంతుడు అంటే సముద్రము కాదు, కెరటాలు కాదు, అందులో నీటి బొట్టు కాదు, కాంతి కాదు, కాంతి గోళము కాదు, ఆయన జ్ఞానము కాదు, తెలుసుకోవడం కాదు, ఇవేవీ కాదు భగవంతుడండి. ఇఫ్ నాట్ దీస్ హౌ మచ్ లెస్ కెన్ హీ బి టేకెన్ టు బి దేర్ అపోజిట్. పోనీటికి వ్యతిరేకం అనుకుందామా? అది కాదు. వ్యతిరేకం అంటే ఏంటి? హాలోనెస్, డొల్లగా ఉండడం, ఏమీ లేకుండా, శూన్యం, షాడో అండ్ ఇగ్నోరెన్స్. పోనీ అజ్ఞానం అనుకుందామా? పోనీ ఆయన సత్వం కాకపోతే నేడనుకుందామా? అది కాదు. టు పుట్ ఇట్ ఇన్ ఎ నట్ షెల్, దీన్ని కరెక్ట్ గా చెప్పాలంటే ది ఆల్ మైటీ స్టాండ్ ఆల్ టుగెదర్ బియాండ్ ఇమాజినేషన్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ ఆల్వేస్ ఈజ్ అండ్ రిమైన్స్ వన్ ఇండివిజువల్ హోల్. ఆయన మన బుర్రకి అందని వాడు. అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్తున్నారు. ఆయన ఎప్పుడూ కూడా అవిభాజ్యమైనటువంటి ఏకం, ఒక్కడుగానే ఉంటాడు. అది ఒకటి కరెక్ట్ డెఫినేషన్ అని చెప్తున్నారు. దిస్ మస్ట్ బి క్లియర్లీ రియలైజ్డ్. ఇది చాలా స్పష్టముగా దీన్ని అవగాహన చేసుకోవాలి ఈ విషయాన్ని. అంటే మాకు అర్థమైపోయాడండి దేవుడు ఇలా ఉంటాడండి, అది కరెక్ట్ కాదు. అందుకే బాబా అన్నారు, ఎవడైనా గాడ్ స్పీచ్ని మొత్తం ఔపోసన పట్టేసానని, కొండ బద్దలు కొట్టేసానని చెప్తే ఆ క్షణములోనే వాడు దాన్ని అపార్థం చేసుకున్నాడు అని చెప్పొచ్చు. ఎందుకని ఇది అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడిన పుస్తకము కాదు, అది అనుభవించవలసిన పుస్తకం. ఇది ఆ విషయాన్ని అనుభవిస్తే అప్పుడు వాడు కరెక్ట్ అయినట్టు. అర్థం చేసుకున్నానంటే ఇప్పుడు గులాబీ పూచి తిన్నానని చాలా బాగుందంటే ఇది తినే వస్తువు కాదు. అలాగే ఇది అర్థం చేసుకునే వస్తువు కాదు, ఇది అనుభవం ద్వారా తెలుసుకునే వస్తువు. అదర్వైజ్ ఆల్ డెల్వింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఈజ్ ఈక్వలింగ్ టు గ్రూపింగ్ అండ్ గ్రాప్లింగ్ విత్ షాడోస్. ఈ విషయాన్ని స్పష్టముగా మనము అవగాహన చేసుకోకుండా ముందుకు వెళితే ఈ వెతుకులాటంతా ఎలా ఉంటుందంటే చీకట్లో తడుముకున్నట్టే అయిపోతుంది ఈ పరిస్థితి. అంటే ఎక్కడ అంతు దొరకదన్నమాట. ఫార్ ఇండీడ్ ఆల్ దిస్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్. మేధస్సును ఉపయోగించి నీవు సంపాదించినటువంటి అవగాహన మొత్తం ఇదేం కొరగానిదే. మనం అనేక ఉదాహరణలు చెప్పుకున్నాం. మనం ఒకరికి తలనొప్పి ఎప్పుడూ రాలేదు, రాకపోతే అడిగాడు తలనొప్పి ఎలా ఉండదు, డాక్టర్లు అందరినీ అడిగాడు, పేషెంట్లను కూడా అడిగాడు, ఇవన్నీ రాసుకున్నాడు. అలాగే తలనొప్పి గురించి పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, ఇంతంత లావు వాల్యూమ్స్, అవన్నీ చదివేశాడు. ఏ స్టేజ్ రీచ్ అయిపోయాడంటే తలనొప్పి మీద ఇతన్ని పిలిపించి ఉపన్యాసాలు ఇచ్చి స్టేజ్కి వెళ్ళిపోయాడు. వాడికి ఒకరోజు తలనొప్పి వచ్చింది. తలనొప్పి రాగానే పొద్దున్న లేచి పుస్తకాలన్నీ తీసి బయట పారేసాడు. ఇప్పుడు తెలిసింది నాకు తలనొప్పి అంటే. ఇప్పుడు దాకా నేను తలనొప్పి అనుకున్నదంతా వేస్ట్, అది అసలు అనుభవానికి ఎప్పటికీ కొరగాదు, ఇప్పుడు తెలిసిందాడు అని పుస్తకాలన్నీ బయట పారేస్తాడు. అది బాబా చెప్తున్నారు. అంచేత సత్యము గురించి మేధోపరమైనటువంటి అవగాహన ఎప్పుడూ ఎంతటికీ కొరగానిదే అవుతుంది సుమా. ఆఫ్ నో రియల్ కన్సిడరేషన్ వెన్ సెట్ అగైన్స్ ది యాక్చువల్ సీయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ గాడ్. భగవంతుణ్ణి వాస్తవముగా దర్శించడము, అనుభవించడము అనేటువంటి ప్రక్రియతో పోలిస్తే ఇవన్నీ పరిగణనలోనికి తీసుకోవడానికి అర్హమైనవి కాదు అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు చట్టిబాబా దగ్గరికి వెళ్ళి గాడ్ స్పీక్ 130 పేజీ కూడా పోరా అంటాడు ఆయన. ఆరో భూమికలో ఉన్నాడు, భగవంతుని యథాతథంగా ముఖాముఖి చూస్తూ ఉన్నాడు ఆయన. ఆయనకి ఇంటికి ఘోషత్త. అది చేతగాక మనకి పుస్తకాలు చదువుకొని తృప్తిపడి ప్రయత్నం మనం చేసేది కదా. ఎట్ to glean some faint idea of this mighty existence through the intellect, let us at least understand as far as possible the infinite created, equally infinite creation. అద్భుతంగా సమాధానం ఇచ్చేశారు బాబా ఇక్కడ. మరి ఇది ఎందుకు చదవాలి ఈ పుస్తకం? మనం వేస్ట్ కదా, కట్టేద్దాం అయితే. దానికి ఇక్కడ సమాధానం ఇస్తున్నారు బాబా. ఏమంటున్నారు? ఎంత అద్భుతమైనటువంటి అస్తిత్వం, భగవంతుడు అస్తిత్వం కదా, ఆయన అస్తిత్వమే అసలు నేటివ్ క్వాలిటీ. ఆయన
భగవంతుడు గుణాలు చెప్పమంటే ఒకటి చెప్పు వదిలేచ్చు మనం. అస్తిత్వమే భగవంతుడు, ఎగ్జిస్టెన్స్ ఈజ్ గాడ్. ఉన్నది ఎవడయ్యా? భగవంతుడే. ఉన్నది ఎవడైనా ఉన్నాడంటే భగవంతుడే. అందుకే బాబా అన్నారు, భగవంతుడు లేడనేవాడు నువ్వు ఉన్నావని ఒప్పుకుంటావాడు. ఉన్నాను నేను, నువ్వు ఉంటే భగవంతుడు ఉన్నట్టే, ఉన్నది భగవంతుడే అని చెప్పన్నారు బాబా. అంచేత ఆ అతి గొప్పదైనటువంటి అస్తిత్వము గురించి చిన్న అవగాహన ఎలాగోలా పోగు చేసుకోవాలి అనుకుంటే ఏదో ఇంత చిన్న స్థాయిలో అయినా ఈ మేధస్సుకు అర్థమయ్యేలా తంటాలు పడదాం దాన్ని ఎలాగో గ్రహించడానికి మనం. ఎందుకట యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎంత అర్థమైతే అంతే. 0.0001 అర్థమైందనుకో, ఓకే పర్వాలేదు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఏమిటట? ఇన్ఫినిట్ క్రియేటర్స్ ఈక్వల్లీ ఇన్ఫినిట్ క్రియేషన్. అనంతమైనటువంటి సృష్టికర్త ఆయన చేసిన అనంతమైన సృష్టి గురించి 0.000 తెలిసినా పర్వాలేదు కదా, అంతవరకైనా తెలుసుకోవడానికి మనం కృషి చేద్దాం అంటే బాబా వాళ్ళు రెచ్చగొడుతున్నారన్నమాట. దీన్ని వదిలేయొద్దు సుమా. ఇన్ ది ఎండీవర్ టు డూ దిస్ లెట్ us కంపేర్ వాట్ ఈజ్ రియల్లీ అండ్ ట్రూలీ ఇన్కంపేరబుల్ విత్ ఓషన్, లైట్ అండ్ నాలెడ్జ్. ఈ ఉదాహరణలన్నీ ఏవి కూడా భగవంతుని పోల్చడానికి సరితూగవు. కానీ మనకు అర్థమవ్వాలిగా, మరి ఏం చేస్తాం? మనకు తెలిసింది ఇదే కాబట్టి వీటితో పోల్చేద్దాం. మనం పోలిస్తే కొంత అర్థమవుతాం. సముద్రం అంటే మనకు తెలిసిన ఇన్ఫినిట్ అంటే కొంతవరకు. కానీ ఈ సముద్రానికి పైనేమో ఉపరితలం ఉంది, కిందేమో సముద్ర గర్భం ఉంది, పక్కన ఒడ్లు ఉన్నాయి. మరి ఆయన భగవంతుడి సముద్రానికి ఏమీ లేవు. ఎడు చూసినా 360 degrees ఆయనే ఉంటాడు. ఆయనకి అవధులు లేవు, లిమిట్స్ లేవు ఆయనకి. మరి సముద్రం పోల్చడానికి తగదు. కానీ మరి ఏం చేస్తాం? మరి లైట్ను పోల్చగలమా? పోల్చలేము. తప్పదు, మనకు అర్థమైంది ఇదే. అంచేది వీటిల్నే మనం ఉదాహరణగా పోల్చుకోగలం కదా, ఏదో తాపత్రయం పడదాం మనం. సిన్స్ దీస్ సర్వ్ యాజ్ ద మోస్ట్ సూటబుల్ సిమిలీస్ అండర్ ది సర్కమ్స్టెన్స్. మనం ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తాం? మరి ఇంతకంటే ఉపమానం నేను చెప్తే మీకు అర్థం కాదు. వీటితోటి పోల్చుకుందాం మనం. ఇక్కడ కింద వివరణ కూడా చదివేసి ముగిద్దాం. While ocean and light can readily be understood as figurative terms of an abstract referent, since both ocean and light literally designate sensible realities in a phenomenal universe. భగవంతుణ్ణి ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్న వస్తువులు దేనితోనూ పోల్చలేము. ఇవన్నీ ఇవేళ రేపు పోయేవే. మరి భగవంతుని ఎలా పోల్చగలం మనం? కానీ మరి తప్పదు, మనకి అవే అర్థమైనవి. మనం చూస్తే ఇవే కనపడుతున్నాయి మనకి. It is more unusual to think of knowledge this way. Yet Baba refers to all the three, ocean, light, knowledge, as similes. ఇవన్నీ కూడా నాలెడ్జ్ని కూడా భగవంతుడితో పోల్చొద్దు అని బాబా స్పష్టంగా చెప్తున్నారు. Perhaps he means to convey that what ordinary people think as knowledge is as dissimilar from the reality of God. అంతేకాదు ఆయన డబుల్ PhD చేశారండి, ఆయనకి గండపెండేరాలు ఇచ్చారండి అంటే ఆయనకున్న జ్ఞానము ప్రపంచము గురించిన జ్ఞానం, అజ్ఞానము గురించిన జ్ఞానం. అది బాబా చెప్తారు. నువ్వు ప్రపంచంలో జ్ఞానముగా వాడేది అంతా కూడా నిజమైన జ్ఞానము కాదు, అజ్ఞానము గురించి అంటే ఈ మాయ గురించిన జ్ఞానం ఇది అంతా. ఇందులో పండితుడైనా అంచేది వాటితో పోల్చవద్దు అంటే దాని అర్థము అది అని చెప్తున్నాడు. When Baba says that these provide the most suitable similes under the circumstances, he seems to be referring to the limitations of intellectual understanding under the present circumstances of his communication to ordinary gross conscious persons in attendance, consisting of boys. మరి ఎవరికి చెప్తున్నాడు పాపం? చిన్నపిల్లలు. వాళ్ళకి మరీ పెద్దయిన ఉపమానం చెప్తే వాళ్ళకి అర్థమవుద్దా? మరి అంచేత అండర్ ది సర్కమ్స్టెన్సెస్ ఉన్న పరిస్థితుల్లో అంటే మీకు అంతకంటే పెద్దది వాడితే మీకు అర్థం కాదు కాబట్టి అని చెప్తున్నాడు. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.